పనిచేసేవరా? చదువుకున్నావు, మంచి ఉద్యోగం చేస్తున్నావు, మన వంశానికి కీర్తి తెస్తావు అనుకున్నాను. చివరికి నువ్వు చేసింది ఇదా? అది కదన్నయ్య, అసలు జరిగింది ఏమిటంటే? ఏమిటయ్యా జరిగింది? మా పెంపకంలో 10 మందికి ఆదర్శంగా తయారవుతావు అనుకున్నాం కానీ ఇలాంటి ఉత్తమరాల మీద అత్యాచారం చేసి అధోగతికి దిగజారిపోతావు అనుకోలేదు. వీళ్ళు చెప్పింది నువ్వు నమ్ముతున్నావా? అంటే నాకు పట్టుకోవటానికి కేసులు లేక నీ మీది రేప్ కేసు నేనే బనాయించానంటవా? ఆంధ్ర సీడెడ్ నైజాం ఏరియాలో నన్ను మించిన పోలీస్ ఆఫీసర్ ఎవడు లేడు సిన్సియారిటీలో. అండర్స్టాండ్? నువ్వు నిజంగా ఆ పాపం చేయకపోతే ఆవిడ తన రిక్షాలో తను వెళ్తానంటే స్నేహితుని అడిగి కారు తీసుకొచ్చి మరి ఆవిడ తీసుకెళ్ళావు. ఆమంతో తల్లి మూసుకుపోయి తారులో నువ్వు కామంతో కళ్ళు ముచ్చిపోయావు కాబట్టి ఇంత దారుణాన్ని కొడగట్టు. ఆ అమ్మాయి చూడు ఎలా ఏడుస్తుందో. మా తమ్ముడు చెయ్యరాని నేరం చేశాడని మేమందరం నిస్సందేహంగా నమ్ముతాం. అన్నయ్య, నేనే నేరం చెయ్యలేదని నాకు తెలుసు, నా అంతరాత్మకు తెలుసు. అమ్మా అమ్మా, ఎంత ఘోరం జరిగిపోయిందమ్మా. పట్టుమని 16 ఏళ్లు నిండుకుండాలి నీ శీలం పోగొట్టుకున్నావా తల్లి? పోయిన శీలం ఎలా తిరిగి వస్తుందమ్మా? నిజమేనమ్మా. రాజు, అసలే దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఏ చీరో జాకెట్టో అయితే తిరిగి ఇప్పించగలను గాని శీలాన్ని మాత్రం నేను ఇప్పించలేను. నేనే కాదు, మా ఐజీ గారు కూడా ఇప్పించలేడు. బాబు, తెలుసో తెలియకో మీ తమ్ముడు తప్పు చేశాడు. మీ ఇంట్లో అందరూ ఇష్టపడే ఆ భక్తురాలి జీవితం సర్వనాశనం అయిపోయింది. బాబు గారు, ఆ భక్తురాల్ని మీ తమ్ముడికిచ్చి పెళ్లి చేస్తే ఆమె జీవితం బాగుపడుతుందేమోనని మీరు ఎందుకు ఆలోచించటం లేదు? అవును మాస్టర్, మీ తమ్ముడు ఆ బాల సన్యాసమని మానభంగం చేశాడు. అందుకు నేనే ప్రత్యక్ష సాక్షిని. ఇప్పుడు అమ్మాయిని పెళ్లి చేసుకోవటమే ఈ కేసుకి పరిష్కారం. అదే నా అభిప్రాయం. ఈ అమ్మాయిని మా తమ్ముడికిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నా. అన్నయ్య, నువ్వు తొందరపడుతున్నావు. లేదు, ఇది మా అందరి నిర్ణయం. ఎందుకడవి నాటకం? నీ తెలివితేటలతో మా వాళ్ళందరినీ మోసగించి నా చేత తాళి కట్టించుకున్నా నీలాంటి మాయలాడిని నేను భారీగా ఏలుకుంటానని ఎందుకు అనుకున్నావు? ఒకవేళ నా భారీగా ఇంట్లో స్థిరపడిన దేవతామూర్తులు లాంటి మా వదిన సమక్షంలో నిలబడే అర్హత నీకుందని ఎలా అనుకున్నావు? అసలు నీ మాయోపాయాలని దొంగతనాలతో ఆపకుండా పెళ్లిదాకా ఎందుకు తీసుకొచ్చావు? చెప్పు, అసలు నువ్వెవరు? చెప్పకపోతే ప్రాణాలు తీస్తాను. చెప్పు. చెప్తారండి, చెప్తాను. నన్ను చంపేస్తారన్న భయంతో కాదు, నిజం చెప్పాల్సిన సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. జయలక్ష్మితో మీ పెళ్లి జరిపించాలని మీ పెద్దవాళ్లు నిర్ణయించగాని ఎలాగైనా ఆ పెళ్లి జరగకుండా ఆపేయాలని నేను ఈ నాటకం ఆడాను. ఆవిడతో నా పెళ్ళైతే నీకేమిటి అభ్యంతరం? ఆవిడ మీరనుకున్నట్టుగా కనకరాజు కూతురు కాదు. ఏమిటి నువ్వనేది? కనకరాజు కాడు, అతను అసలు పేరు
కొండబాబు. కుక్క, డబ్బు, రౌడీ ఇవన్నీ ఆ కొండబాబు రాక్షసత్వానికి ప్రతిరూపాలు. జయవాడి ఉంపుడు గత్తె, పైడురాజుగా వాళ్లతో తిరిగిన మనిషి. మా నాన్న కొండబాబుతో చేతులు కలిపి రోజు తాగింటికి రావడంపై నేను విసుక్కున్నాను. అప్పుడు మా అమ్మ నాకు తెలియని రహస్యం ఒకటి చెప్పింది. ఆ కొండబాబు అంత దుర్మార్గుడని మీ నాన్నకి మాత్రం తెలియదమ్మా. నమ్మకంతో స్నేహం చేశారు. ఆస్తి అజమాయిషీ కోసం ఆ కొండబాబు కన్న తండ్రిని హత్య చేసి ఆ హత్య మీ నాన్న మీదకి బనాయించాడు. ఆ కేసులో జైల్లో మక్కిపోవడమా, లేక నమ్మకంగా కొండబాబు గారి కాళ్ళ మీద పడి వాడిని దెబ్బతీయటమా అని ఆలోచించవలసి వచ్చింది. అయితే మీ నాన్న చూస్తే అసహాయుడు, మనం చూస్తే ఆడవాళ్ళం. ఆ రావణాసురుడికి పాపం పండించడానికి ఏ రాముడో దిగి వచ్చే వరకు వాళ్ళని నమ్మించేందుకు మా నాన్న చేయరాని పనులు చేయాల్సి వచ్చింది. అయినా కొండబాబు లోకు చేసి మా నాన్నని హింసించడం రోజు ఉండేది కాదు. కొండబాబు చేతుల్లో మా నాన్న ఇరుక్కుపోయినట్టే ఇరుక్కుపోయింది జ్యోతి. జ్యోతి మాత్రం అతడి భార్య కాదు, స్నేహితుడి భార్య. కొన్ని కోట్ల నిధికి వాళ్ళు వారసులు. వాళ్లను చంపి ఆ నిధి తాలూకు ప్లాన్ కాగితం కాజేయాలని ఓ దొంగల ముఠా వాళ్ళ వెంటపడ్డారు. ఏమండి, వాళ్ళు మనలో పట్టాన వదిలేలా లేరు. మీరు మీ ఫ్రెండ్ కొండబాబు ఇంటికి చేరిపోండి. నేను ఎలాగైనా వాళ్ళని ఏమార్చి వచ్చేస్తాను. నిధి తాలూకు ప్లాన్ కాగితం ఎలాగైనా రక్షించుకోవాలని విక్రమ్ భార్యను వదిలి కొండబాబు ఇంటికి పారిపోయి వచ్చాడు. వర్మ, నీ ప్రాణాపాయ స్థితిలో కూడా నాలాంటి ప్రాణమిత్రుడు ఒకడు ఉన్నాడని నువ్వు గుర్తుంచుకోవడం నిజంగా నా అదృష్టం. వస్తూ ఆ నిధి తాలూకు ప్లాన్ కూడా తెచ్చేశావు. ఇక నీకే భయం లేదు. చెయ్యవలసిన బందోబస్తు అంతా నేను చేస్తాను. కొండబాబు నమ్మకంగా స్నేహితుడిని చంపాడు. ఆ తర్వాత ఆమెను కావాలని నిర్బంధించాడు. లొంగకపోతే సమాధి చేస్తాడన్నాడు. నువ్వు లొంగిపోవడంలో గల ఉద్దేశం ఇదన్నమాట. నీ బుద్ధి తెలుసుకుందామనే నీకు అందుబాటులో రివాల్వర్ ఉంచాను. నా బందోబస్తులో నేనున్నాను. కొండబాబు నిధి ప్లాన్ సంపాదించిన రోజు నుంచి దాన్ని సాధించే సమర్థుల కోసం వెతకడం మొదలెట్టాడు. చివరికి వాడి కన్ను మీ ప్రొఫెసర్ మీద పడింది. తనకు దక్కిన ప్లాన్ తో కొండబాబు నిధి సంపాదించాలి. అందుకు మీ ప్రొఫెసర్ ని బంధించి తెచ్చాడు. ఆ ప్రొఫెసర్ ఏం ఆలోచించారో తెలీదు. ఆ పనికి మీరు తగిన వారన్నట్టు మీ పేరు సూచించారు. తన కార్యం నెరవేర్చుకోవడానికి మీరే సమర్థులన్న విషయాన్ని మీ ప్రొఫెసర్ ద్వారా తెలుసుకున్న కొండబాబు మిమ్మల్ని వంచడానికి పథకం వేశాడు. సరిగ్గా వాణ్ణి వెన్నుపోటు పొడవాలంటే ఇదే సమయం అనిపించింది మా నాన్నకు. మమ్మల్ని పిలిచాడు. రావణ సంహారం జరగాలి. మా నాన్న పథకం ప్రకారం మేం వేషాలు వేశాం. మా నాన్న వాళ్లతో వేషం కట్టాడు. మీరు చిక్కకుండా ఉండాలని మేము రకరకాలుగా నాటకవాడి మీకు చేరువై నిజం చెప్పడానికి ప్రయత్నించాం. కాని కొండబాబు జయలక్ష్మిని మీకిచ్చి పెళ్లి చేయాలని ప్రయత్నం చేయడంతో ఆడదాన్నైనా సాహసం చేసి అబద్ధాలాడి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకింత భాగవతం ఆడాల్సి వచ్చిందో నా నోటితో నేనేమి చెప్పనక్కర్లేదు. ఏం చేతంటే నీకు అర్జెంటుగా అడ్డదారిలో పెళ్ళమైపోయిన ఆంజనేయులు గారి కూతురు ఆల్రెడీ నా గురించి చెప్పేసింది కనుక నిన్నిప్పుడు బంధించి తీసుకెళ్ళడమే నా కార్యక్రమం.